ఆదికాండము గ్రంథంలో మన ప్రయాణానికి మళ్లీ స్వాగతం. నమస్కారం. గతంలో మనం 12వ అధ్యాయంలో అబ్రాము కథను మొదలుపెట్టాం. దేవుడు అతనికొక గొప్ప వాగ్దానమిచ్చాడు. అబ్రాము కూడా విశ్వాసంతో తన ప్రయాణం మొదలుపెట్టాడు. అవును, కాని మధ్యలో కరువు వచ్చినప్పుడు ఆ విశ్వాసం నుండి కాస్త పక్కకు జరిగాడు. అవును, ఐగుప్తుకు వెళ్లాడు. అక్కడ తన భార్య విషయంలో ఒక చిన్న పొరపాటు చేశాడు. అయినా దేవుని కృప అతన్ని విడిచిపెట్టలేదు. అస్సలు లేదు. ఈరోజు మనం 13వ అధ్యాయంలోకి అడుగుపెడుతున్నాం. ఇదొక రకంగా అబ్రాము కమ్బ్యాక్ స్టోరీ లాంటిది. సరిగ్గా చెప్పారు. తప్పు చేసిన తర్వాత తిరిగి దేవుని దగ్గరకు ఎలా రావాలో, మన ఎంపికలు మన భవిష్యత్తుని ఎలా మారుస్తాయో ఈ అధ్యాయం మనకు చాలా స్పష్టంగా చూపిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ కథలో దేవుని గుణగణాల గురించి మనం ఏమి నేర్చుకోవచ్చో లోతుగా మాట్లాడుకుందాం. ఖచ్చితంగా. ఐగుప్తు నుండి తిరిగి వచ్చిన తరువాత అబ్రాముకు, అతని సహచరుడు లోతుకు ఏమి జరిగింది? వాళ్ల మార్గాలు ఎందుకు విడిపోయాయి? ఆ నిర్ణయాల వెనుక ఉన్న సూత్రాలేంటి? ఇవన్నీ మన జీవితాలకు కూడా ఎంతో వర్తిస్తాయి. సరే, అయితే మొదలు పెడదాం. కథ అబ్రాము ఐగుప్తు నుండి పైకి వెళ్లడంతో మొదలవుతుంది. ఇది కేవలం మ్యాప్లో ఉత్తరం వైపు వెళ్లడం మాత్రమే కాదు కదా. ఈ మాటలో ఇంకా లోతైన అర్థముంది అనిపిస్తుంది. అవును, అసలు కేవలం భౌగోళిక ప్రయాణం కాదు. బైబిల్లో ఐగుప్తు తరచుగా ప్రాపంచిక ఆశలకు, భౌతికవాదానికి, దేవుడు లేని సురక్షితత్వానికి చిహ్నంగా ఉంటుంది. ఓ, ఓకే. అక్కడి నుండి పైకి రావడం అంటే పాపం నుండి పశ్చాత్తాపపడి ఆధ్యాత్మికంగా దేవుని వైపు తిరగడమన్నమాట. అంటే అబ్రాము ఐగుప్తులో పొరపాటు చేసినా దేవుడతన్ని అక్కడే వదిలేలేదు. ఇది దేవుని అపారమైన కృపకు, ఆయన విశ్వసనీయతకు గొప్ప నిదర్శనం. మనం దారి తప్పినప్పుడు కూడా ఆయన మనల్ని తిరిగి తన దగ్గరకు పిలుస్తాడు అనే భరోసాను ఈ సంఘటన ఇస్తుంది. వావ్! అంటే అబ్రాము తిరిగి రావడం దేవుని క్షమాగుణానికి మొదటి సాక్ష్యం అన్నమాట. అయితే అతను తిరిగి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రాలేదు కదా. రాలేదు. బంగారు, వెండి, పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను అనుంది. హిబ్రూ భాషలో ఈ ధనవంతుడు అనే పదానికి కబేద్ అని వాడారని విన్నాను. దానికి బరువైన అని కూడా మరో అర్థముందట. నిజమే, మీరు చెప్పింది చాలా ముఖ్యమైన పాయింట్. ఆ పదం యొక్క 2 అర్థాలు ఈ అధ్యాయాన్ని అర్థం చేసుకోవడానికి కీలకం. ఎలా? కబేద్ అంటే ధనవంతుడు, అదే సమయంలో బరువైనవాడు అని కూడా అర్థం. సంపద అనేది చెడ్డది కాదు, కానీ అదొక బరువైన బాధ్యత. దాన్ని సరిగ్గా నిర్వహించకపోతే అది మన ఆత్మను కిందికి లాగేస్తుంది. ఖచ్చితంగా. ఇక్కడే అబ్రాముకు, లోతుకు మధ్య ఉన్న అసలు తేడా మనకు కనిపించడం మొదలవుతుంది. అంటే సమస్య సంపదతో కాదు, దాన్ని చూసే మనసుతో వచ్చింది. అవును, అబ్రాము ధనవంతుడే కాని ధనానికి బానిస కాలేదు. అతను దానికొక సంరక్షకుడుగా, దేవుని తరపున ఒక గృహ నిర్వాహకుడుగా ఉయికోనమసున్నాడు. కాని లోతు విషయంలో అలా కాదు. అతని సంపదే అతని ఆలోచనలను, నిర్ణయాలను శాసించడం మొదలుపెట్టింది. చూడండి, ఆస్తి అనేది ఒక భూతద్దం లాంటిది. అది మనలో కొత్తగా దేన్ని సృష్టించదు, కాని మన హృదయంలో అప్పటికే ఉన్నదాన్ని పెద్దది చేసి చూపిస్తుంది. అంటే దేవుడు మన ఆస్తిని కాదు, మన హృదయాన్ని చూస్తాడనే విషయం ఇక్కడ స్పష్టమవుతుంది. ఎగ్జాక్ట్లీ. సరే, అబ్రాము తిరిగి వచ్చిన తరువాత నేరుగా బేతేలుకు వెళ్తాడు. ఇది అతను గతంలో దేవుని కోసం బలిపీఠం కట్టిన చోటు. ఎందుకు ప్రత్యేకంగా ఆ ప్రదేశానికే వెళ్ళాలి? అది ఒక పశ్చాత్తాప ప్రార్థన లాంటిది. ఈ సూత్రం మనందరికీ వర్తిస్తుంది. అంటే మనం దేవునికి దూరమైనప్పుడు కొత్త మార్గాలు వెతకడం కాదు, ఎక్కడైతే దేవునితో మన సంబంధం దెబ్బతిన్నదో, ఎక్కడైతే మనం దారి తప్పామో అక్కడికే తిరిగి వెళ్లి దాన్ని సరిచేసుకోవాలి. వావ్, ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. అందుకే అతను మళ్లీ బేతేలు, దేవుని ఇల్లు మరియు నాశనం మధ్య గుడారం వేసుకున్నాడు. ఇది ఒక విశ్వాస జీవితానికి అద్భుతమైన ప్రతీక. మనం ఈ లోకంలో యాత్రికులం. ఒకవైపు దేవుని ఇల్లు, మరోవైపు ఈ లోక నాశనం మధ్య మనం ప్రయాణిస్తున్నామనే సత్యాన్ని గుర్తుచేస్తుంది. సరిగ్గా అదే. తిరిగి రాగానే అతను చేసిన మొదటి పని అక్కడ దేవుని నామమున ప్రార్థించడం. ఇది చాలా కీలకమైన విషయం. గమనిస్తే ఐగుప్తులో ఉన్నంతకాలం అతను ఏ బలిపీఠాన్ని కట్టలేదు, ఏ ప్రార్థన చేయలేదు. నిజమే. తిరిగి వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టగానే దేవునితో తన సంబంధాన్ని బహిరంగంగా పునరుద్ధరించుకున్నాడు. హెబ్రీలో యెహోవా నామమున ప్రార్థించెను. వాయిక్రా బెషం యెహోవా అంటే కేవలం నాలోవేను ప్రార్థించుకోవడం కాదు. అదొక పబ్లిక్ డిక్లరేషన్ లాంటిదా? అవును, అది బహిరంగ ఆరాధన, ఒక ప్రకటన. నేను యెహోవాకు చెందినవాడని అని ప్రపంచానికి చాటి చెప్పడం. ఆరాధన లేనిదే పశ్చాత్తాపం పూర్తి కాదు. బలిపీఠం లేకపోతే ఐగుప్తు నుండి తెచ్చిన బంగారు దూడగా మారిపోయే ప్రమాదం ఉంది.
సరే, అబ్రాము ఆధ్యాత్మికంగా తిరిగి దేవునితో తన సంబంధాన్ని సరిచేసుకున్నాడు. అంతా బాగుంది అనుకునేలోపే ఐగుప్తు నుండి తెచ్చుకున్న ఆ సంపదే ఇప్పుడు కొత్త సమస్యను సృష్టించినట్టుంది కదా. అవును, ఇద్దరూ బాగా ధనవంతులవ్వడంతో వారి పశువులకు ఆ ప్రదేశం సరిపోలేదు. వారి పశువుల కాపర్ల మధ్య గొడవ మొదలైంది. సమృద్ధి సంక్షోభాన్ని తెచ్చిపెట్టిందనమాట. ఇది భౌతిక ప్రపంచం యొక్క పరిమితిని చూపిస్తుంది. ఈ లోక వస్తువులు పరిమితమైనవి, అందుకే వాటికోసం గొడవలు పోటీలు వస్తాయి. కాని ఆత్మీయ విషయాలు అనంతమైనవి. అనంతమైనవి. ఇక్కడ అబ్రాము ఆత్మీయ చింతన, లోతు ప్రాపంచిక చింతన ఒకే చోట ఇమడలేకపోయాయి. అయితే ఈ గొడవ కేవలం స్థలం సరిపోక వచ్చిందా, లేక వారిద్దరి విలువల మధ్య ఉన్న తేడా వల్ల వచ్చిందా? బహుశా లోతుకు ఆ సంపదను పంచుకోవడం ఇష్టం లేదేమో. అద్భుతమైన ప్రశ్న. ఇది కేవలం పశువుల కాపరుల గొడవ కాదు. ప్రాచీన వ్యాఖ్యాతులు దీన్ని మన అంతర్గత పోరాటంగా చూశారు. ఓ, ఎలా? అబ్రాము కాపరులు క్రమశిక్షణతో కూడిన మన ఆలోచనలకు ప్రతీకైతే, లోతు కాపరులు అదుపులేని కోరికలకు, ఇంద్రియాలకు ప్రతీక. ఎగ్జాక్ట్లీ. వారి మధ్య జరిగిన గొడవ, మెరివ్వ అంటే సంఘర్షణ, మనలో ప్రతి ఒక్కరిలో ఆత్మకు శరీరానికి మధ్య జరిగే పోరాటానికి బాహ్యరూపం. ఈ గొడవ మధ్యలో అకస్మాత్తుగా ఆ కాలమందు కనానీయులునూ పెరిజ్జీయులునూ ఆ దేశములో కాపురముండిరి అని ఒక వాక్యం వస్తోంది. కథ మధ్యలో ఈ వివరాలెందుకు? ఇది కథలో చాలా వ్యూహాత్మకంగా ఉంచిన వాక్యం. దీనికి 2 ముఖ్యమైన అర్థాలున్నాయి. మొదటిది చారిత్రక అర్థం. చెప్పండి. దేవుణ్ణి నమ్మిన వాళ్లు తమలో తాము గొడవపడటం చుట్టూ ఉన్న అన్యజనులకు చెడ్డ సాక్ష్యంగా ఉంటుంది. మన ప్రవర్తన వల్ల దేవుని నామానికి అవమానం కలగకూడదని తపన. అవును, మన గొడవలు బయటివాళ్లు చూస్తున్నారు, ఇది మంచిది కాదు అనే బాధ్యత అతనిలో ఉంది. ఇది ఈ రోజుల్లో కూడా చాలా ముఖ్యం కదా. మన వ్యక్తిగత గొడవలు మనం నమ్మే విలువలకే చెడ్డ పేరు తెచ్చే ప్రమాదముంది. సరే, ఇక రెండవ ఆధ్యాత్మిక అర్థమేమిటి? ఆధ్యాత్మికంగా ఇది ఇంకా లోతైనదే. కనానీయులు తీవ్రమైన కోరికలకు, దురాశకు చిహ్నాలు. ఓకే. పెరిజీయులు అంటే గోడలు లేని గ్రామాల్లో నివసించేవారు. ఇది అజాగ్రత్తకు, క్రమశిక్షణ లేని మనస్సుకు చిహ్నం. ఒక్క నిమిషం. అంటే మీరు చెప్పేది, మనలో గొడవలు జరుగుతున్నాయంటే మన మనస్సు అనే దేశంలో ఇంకా ఈ కనానీయులు అంటే అదుపులేని కోరికలు, పెరిజీయులు అంటే క్రమశిక్షణ లేని అలవాట్లు ఉన్నాయని అర్థం చేసుకోవాలా? సరిగ్గాదే. మనస్సులో శత్రువులున్నంతకాలం బయట శాంతి ఉండదన్నమాట. వావ్, ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. ఖచ్చితంగా. అందుకే అబ్రాము వెంటనే శాంతి కోసం చొరవ తీసుకున్నాడు. అవును, ఈ పరిస్థితిలో అబ్రాము స్పందన అద్భుతంగా ఉంటుంది. తను పెద్దవాడు, దేవుని వాగ్దానం పొందినవాడు. అయినా సరే లోతుకు మొదటి అవకాశమిస్తాడు. తన హక్కులను, అధికారాన్ని వదులుకున్నాడు. మన మధ్య గొడవ వద్దు, మనము బంధువులము. నీవు ఎడమతట్టుకు వెళ్ళినేడలా నేను కుడితట్టుకును, నీవు కుడితట్టుకు వెళ్ళినేడలా నేను ఎడమతట్టుకును వెళ్ళెదను అంటాడు. ఇది దేవుని స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. అతను సంబంధానికి విలువిచ్చాడో ఆస్తికి కాదు. మనము బంధువులము అనే మాటకు హిబ్రూలో అనషిం అఖిం, మనుష్యులం, సహోదరులమని అర్థం. అతను లోతులో తన సోదరుణ్ణి చూశాడు. మంచి భూమి కంటే దేవుని వాగ్దానంపైనే అతని నమ్మకం ఎక్కువ. దేవుడు తనతో ఉంటే చాలు, ప్రదేశం ఏదైనా ఫర్వాలేదన్నది అతని విశ్వాసం. ఇది అతని ఆధ్యాత్మిక పరిపక్వతను చూపిస్తుంది. ఇక లోతు వంతు వచ్చింది. అతను కన్నులెత్తి చూసి నీరు సమృద్ధిగా ఉన్న యొర్దాను ప్రాంతం అంతటినీ ఎంచుకున్నాడు. అంటే పైకి కనిపించేదాన్ని బట్టి మోసపోయాడు. సరిగ్గా చెప్పారు. ఈ ఎంపికలో ఆదాం, అవ్వల పతనం యొక్క ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయి. ఎలా? అతను విశ్వాసంతో కాకుండా కంటిచూపుతో, ఐస్థేసిస్ నిర్ణయం తీసుకున్నాడు. విషాదమేమిటంటే ఆ ప్రాంతాన్ని యెహోవా తోటవలెను, అంటే ఏదేను తోటలాగా, మరియు ఐగుప్తు దేశం వలెను పోల్చాడు. అవును, అతను ఏదేను తోటను కోరుకున్నాడు, కాని ఐగుప్తును ఎంచుకున్నాడు. అంటే దేవుని ఆశీర్వాదం కావాలి, కాని దేవుడు వద్దు. దేవుడు లేని ప్రాపంచిక సుఖాన్నెంచుకున్నాడు. ఆ తర్వాత అతను తూర్పు దిక్కుగా ప్రయాణమయ్యాడు. బైబిల్లో తూర్పు దిక్కుకు ఏదైనా ప్రత్యేకత ఉందా? తూర్పువైపు వెళ్లడమనేది తరచుగా మంచికి సూచన కాదనిపిస్తోంది. నిజమే. బైబిల్ భౌగోళిక శాస్త్రంలో తూర్పు దిశ తరచుగా దేవుని సన్నిధి నుండి దూరంగా వెళ్లడానికి సూచన. ఓ, ఆదాము, హవ్వలు, కయీను. అవును, వాళ్లందరూ తూర్పు వైపే వెళ్లారు. లోతు కూడా బలిపీఠం నుండి, దేవుని సన్నిధి నుండి దూరంగా పాపపు నగరం వైపు ప్రయాణిస్తున్నాడు.
ఇది ఒక ఆధ్యాత్మిక తిరోగమనం. లోతు వెంటనే సొదొమాలో స్థిరపడలేదు కదా, అది క్రమంగా జరిగినట్టుగా ఉంది. ఒకేసారి జరిగిన పతనం కాదు, మెల్లమెల్లగా జారిపోవటం లాంటిది. అవును, పాపంలో పడిపోవడం అనేది ఎప్పుడూ ఒక ప్రక్రియే. చూడండి ఆ దశలు. 1 మొదట మైదానాన్ని ఎంచుకున్నాడు. 2 అబ్రాము నుండి, అంటే దైవభక్తి ఉన్న సహవాసం నుండి వేరయ్యాడు. 3 పట్టణాల్లో నివసించాడు. 4 సొదొమ వైపు గుడారం వేశాడు. చివరకు 5 సొదొమలోనే నివసించాడు. పాపంతో సరసమాడుతూ దాని సరిహద్దుల్లో తిరుగుతూ చివరికి అందులోనే చిక్కుకుపోయాడు. కాని దేవుని తీర్పు స్పష్టంగా ఉంది. సొదొమ మనుష్యులు దుష్టులును, యెహోవా దృష్టికి మహాపాపులునై ఉండిరి. లోతు పచ్చదనాన్ని చూస్తే దేవుడు వారి పాపాన్ని చూశాడు. కరెక్ట్. ఇది దేవుని సర్వజ్ఞానాన్ని, ఆయన నైతిక స్పష్టతను వెల్లడిస్తుంది. ఆయన పైపై మెరుగులను చూసి మోసపోడు. ఆయన హృదయాలను, వాస్తవాలను చూస్తాడు. ఇక 4వ భాగానికి వస్తే, లోతు వెళ్ళిపోయిన వెంటనే దేవుడు అబ్రాముతో మాట్లాడతాడు. ఈ సమయం చాలా ముఖ్యమనిపిస్తుంది. లోతు వెళ్ళిపోయే వరకు దేవుడు ఎందుకు ఆగాడు? ఎందుకంటే కొన్నిసార్లు వేరుపడటం తర్వాతే దైవదర్శనం స్పష్టంగా కలుగుతుంది. లోతు అనే ప్రాపంచిక బంధం, ఆ ఆలోచనా విధానం తొలగిపోగానే దేవుని స్వరం మళ్లీ బలంగా వినిపించింది. అబ్రాము కంటికి కనిపించే మంచి భూమిని వదులుకుంటే దేవుడు వాగ్దానంలో మొత్తం దేశాన్ని అతనికిచ్చాడు. ఇది విశ్వాసానికి, త్యాగానికి దేవుడిచ్చే ప్రతిఫలాన్ని చూపిస్తుంది. దేవుడు తన ప్రజల త్యాగాలను ఎప్పటికీ విస్మరించడు. ఆయన ఎప్పుడూ మనకు మరింత ఉత్తమమైన దాన్నిస్తాడు. ఖచ్చితంగా. ఇక్కడ దేవుడు అబ్రాముతో నీ కన్నులెత్తి చూడుము అంటాడు. ఇది లోతు కన్నులెత్తి చూడటాన్ని గుర్తుచేస్తుంది. కాని ఇది చాలా భిన్నమైనది. ఒకే చర్య, కాని ఉద్దేశ్యాలు వేరు. అద్భుతమైన పోలిక. లోతు తనంతట తాను దురాశతో కన్నులెత్తాడు. అతను చూసింది పరిమితమైన, తాత్కాలికమైన, నాశనమవ్వబోయే ప్రాంతం. అబ్రాము దేవుని ఆజ్ఞతో, విధేయతతో కన్నులెత్తాడు. అవును, అతను చూసింది అనంతమైనది. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. దేవుడు అతని దృష్టిని, అతని విశ్వాసాన్ని విశాలపరిచాడు. మనం మన సొంత దృష్టితో చూస్తే పరిమితమైనవి కనిపిస్తాయి. దేవుని దృష్టితో చూస్తే ఆయనిచ్చే అనంతమైన వాగ్దానాలు కనిపిస్తాయి. సరిగ్గా అదే. ఈ అధ్యాయం చివర్లో అబ్రాము హెబ్రోనుకు వెళ్లి అక్కడ మరో బలిపీఠం కడతాడు. అతని ప్రయాణంలో ఇది 3వ బలిపీఠం. ఈ ప్రదేశానికున్న ప్రత్యేకత ఏమిటి? ఇది అతని ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక ఉన్నత స్థాయిని సూచిస్తోంది. హెబ్రోనుకు వెళ్లే ముందు అతను మమ్రే దగ్గర నివసించాడు. ఈ పేర్ల హీబ్రూ అర్థాలు అతని ప్రయాణాన్ని మనకు వివరిస్తాయి. ఓ, చెప్పండి. మొదట మమ్రే అంటే దర్శనం లేదా బలం. ఐగుప్తు నుండి తిరిగి వచ్చి లోతు నుండి వేరైన తరువాత ఇక్కడ అతని విశ్వాసం బలపడింది. దేవుని ప్రణాళికపై ఒక స్పష్టత, ఒక దర్శనం వచ్చింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ అతని కళ్లకు కట్టినట్లు దేవుని ఉద్దేశం కనిపించింది. మరి హెబ్రోనుకు అర్థమేమిటి? హెబ్రోను అంటే ఐక్యత, సహవాసం లేదా స్నేహం. ఇది ప్రయాణంలో తర్వాతి మెట్టు. కేవలం దేవుణ్ణి అర్థం చేసుకోవడమే కాదు, ఆయనతో ఒక స్నేహితుడిగా కలిసి నడవడం. అవును, దర్శనం కాస్త సహవాసంగా మారింది. బేతేలులో పునరుద్ధరణతో మొదలైన ప్రయాణం హెబ్రోనులో ఐక్యతతో ఒక పరిణితికి చేరుకుంది. అందుకే తరువాత కాలంలో అబ్రాము దేవుని స్నేహితుడు అని పిలువబడ్డాడు. వావ్! బేతేలులో పునరుద్ధరణ, మమ్రేలో దర్శనం, హెబ్రోనులో స్నేహం. అద్భుతమైన ప్రయాణం. లోతు తన ఎంపికల వల్ల ఒక గుహలో భయంతో జీవించబోతుంటే అబ్రాము దేవుని స్నేహితుడుగా హెబ్రోనులో నివసించాడు. వారి మార్గాలు ఎంత భిన్నంగా ముగిశాయో కదా! ఆధ్యాత్మిక ప్రయాణం యొక్క అంతిమ లక్ష్యం ఇదే. కేవలం పాపం నుండి బయటపడడం కాదు, దేవునితో ఐక్యతను, స్నేహాన్ని అనుభవించడం. హెబ్రోనులోని ఈ 3వ బలిపీఠం ఆ పరిణితి చెందిన సహవాస జీవితానికి నిదర్శనం. అవును. ఈరోజు చర్చ నుండి నాకర్థమైందేమిటంటే, ఈ అధ్యాయం 2 మార్గాలను, 2 జీవిత విధానాలను మన ముందు ఉంచుతుంది. లోతు ఎంచుకున్న కంటిచూపు మార్గం పైకి లాభదాయకంగా కనిపించినా అది రాజీకి, అంతిమంగా నష్టానికి దారితీసింది. అయితే అబ్రాము ఎంచుకున్న విశ్వాస మార్గంలో త్యాగముంది. అవును, త్యాగం ఉన్నా అది ఉన్నతమైన దైవ దర్శనానికి, దేవునితో అద్భుతమైన స్నేహానికి నడిపించింది. వింటున్న వారికి ఒక ఆలోచనతో ముగిద్దాం. ఈ కథ కేవలం అబ్రాము, లూతులది కాదు. ఇది మన ఆధ్యాత్మిక నిర్ణయాలకు ఒక పటం లాంటిది. నిజమే. ప్రతిరోజూ మన ముందు ఒక ఎంపిక ఉంటుంది.
లోకం ఆశ చూపే సమృద్ధిగా నీరున్న మైదానం వైపు మన కన్నులెత్తుతామా, లేక కష్టమైన మార్గమైన దేవుని వాగ్దానంపై ఆధారపడి ఆయన వైపు చూస్తామా? మనకు తెలియకుండానే చిన్న చిన్న రాజీలతో ఏ సొదమా వైపు మన గుడారాలను జరుపుతున్నామో ఒక్కసారి ఆలోచించుకోవాలి. నిజంగా ఆలోచించాల్సిన విషయం. దేవుని వాక్యంలో మా ఈ ప్రయాణంలో తదుపరి అడుగు కోసం మాతో కలవండి. మాతో పాటు ఈ ప్రయాణాన్ని కొనసాగించడానికి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం.